ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. ఇంకొంతమంది ఆ స్టాంపీడ్ కారణంగా వాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళని ఇమీడియట్గా గుర్తించి వాళ్ళని పక్కకి తీసుకువెళ్ళి కాస్త గాలాడే చోట వాళ్ళని ఉంచి వాళ్ళకి సిపిఆర్ చేసి బతికించడానికి ప్రయత్నించారు. ఇంకొంతమంది పోలీసులు ఒక చిన్నారిని, ఒక బాలుడిని కాపాడడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా మనం ఇందాక దృశ్యాలు చూసాం. అయితే కొంతమంది ఫ్యాన్స్ ఎంత నిర్లక్ష్యంగా, ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తారు అన్నది కింద 4th బాక్స్లో మనం చూస్తూ ఉన్నాము. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా తనలాంటి వాళ్ళే, తనలాంటి అభిమానులే, వాళ్ళకి ప్రాణం ఉంటుంది, ఆ విషయంలో తాము కూడా జాగ్రత్తగా ఉండాలన్న కనీస ఇంగితం లేకుండా వాళ్ళ మీదకి ఎక్కి వాళ్ళ గొంతుని నొక్కుకుంటూ అవతల వైపుకి దూకిన ఒక అభిమాని వీడియో కెమెరాలో క్యాప్చర్ అయింది. ఇలాంటి ఘటనలు అక్కడ అనేకం జరుగుంటాయి. అందుకే ఏకధాటిగా 10 మంది ప్రాణాలు కోల్పోవడం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం. 50 మంది దాకా గాయాల పాలయ్యారు. వాళ్ళంతా కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. 10 మంది ప్రాణాలు కోల్పోతే అందులో 4 మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. వాళ్ళ ప్రాణాలని కాపాడడానికి లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ కొంతమంది అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, ఇంకొంతమంది సిపిఆర్ లాంటి ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ ప్రాణాలు దక్కలేదు. ఇంకొంతమందిని హుటాహుటిన భుజానికి ఎత్తుకుని వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ తొక్కిసలాటలో ఎక్కువగా చాలా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది మహిళలే. ఎందుకంటే ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోవడం, ఆ పానిక్ సిచ్యువేషన్లో వీళ్ళు అంతమంది ఎక్కువ మంది పురుషులే కనిపిస్తారు. సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్లో వాళ్ళ మధ్య చాలా తక్కువ సంఖ్యలో మహిళలు మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా జాగ్రత్తగా వాళ్ళని లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన ఈ తొక్కిసలాటలో ఒక్కసారిగా వెనక నుంచి ఫ్యాన్స్ లోపలికి వెళ్ళాలని చేసిన ప్రయత్నంలో అక్కడికక్కడే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. తొక్కిసలాటలో ఊపిరందక స్టాంపేడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన మహిళలు 4 అయితే ఒక చిన్నారి, ఒక బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందిని అక్కడి నుంచి జాగ్రత్తగా బయటికి తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. ఆ మహిళలు ప్యానిక్ అయిపోయి వాళ్ళు కనీసం నడవలేక, ఊపిరి పీల్చుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళని ఇమీడియట్గా రెస్క్యూ చేస్తున్న తోటి వాళ్ళ సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. చాలామంది మహిళా ఫ్యాన్స్ కూడా వెళ్ళారు. కానీ పురుషులతో కంపేర్ చేస్తే వాళ్ళ సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ చనిపోయిన వాళ్ళ సంఖ్య మనకి 4 మహిళలు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాము. ఒక బాలుడు కూడా ప్రాణాలు కోల్పోవడం చాలా చాలా దురదృష్టకరమైన ఘటనగా మనం చెప్పుకోవాలి. ఇంకొంతమందికి గాయాల పాలవడంతో అక్కడున్న సిబ్బంది ఇమ్మీడియట్గా వాళ్ళని అటెండ్ అయ్యి వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని రిలీవ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అక్కడున్న సిబ్బంది ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యారు. వాళ్ళంతటా వాళ్ళు ఎంత చేయగలరో అంతా వాళ్ళు చేయడానికి ప్రయత్నించారు. ఒక మహిళకు, ఒక యువతికి గాయాలవ్వడంతో వెంటనే అక్కడ సిబ్బంది ఆమెని అటెండ్ అవుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మొత్తానికి చాలామంది బతుకు జీవుడా అనుకుంటూ ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి జాగ్రత్తగా బయటపడ్డారు. కానీ స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో చాలా దురదృష్టకరంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు.